అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను మీకోసం ఒక మంచి నరసింహస్వామి క్షేత్రం అయితే తీసుకొనొచ్చాను. ఇదొచ్చేసి మనకి ఇబ్రాహీంపట్నంలో, రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నంలో అయితే ఉంది ఈ నరసింహస్వామి వారి ఆలయం. ఇదైతే మనకు స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి వారైతే 500 సంవత్సరాల క్రితం అయితే ఇక్కడ కొండపైన, చిన్న కొండపైన అయితే వెలిసారు. ఇక్కడ చుట్టూ ప్రకృతి ఎంతో బావుంటది. ఈ ఆలయం అయితే మనకు నాగార్జునసాగర్ హైవే నుంచి ఇబ్రహీంపట్నం లోపల ఒక కిలోమీటర్ దూరంలో అయితే ఉంటది. మనకు హైవే నుంచి గూడా ఈ ఆలయము ఎంతో బాగా కనబడుతది. ఒక పక్క ఆలయము, ఇంకొక పక్క అటు ఇబ్రహీంపట్నం చెరువు. ఈ 2 చాలా చాలా అద్భుతమైన ప్లేసెస్ అండి మనకి ఇబ్రహీంపట్నంలో. అండ్ ఇక్కడ ఎవ్రీ సాటర్‌డే ఎట్లా అంటే చాలా ప్లెజెంట్‌గా ఉంటది. భక్తులతో చాలా సందడిగా ఉంటది. స్వామివారు చూడండి ఎంత అంటే అంత బావుంటారు స్వామివారి ఆలయము. ఇక్కడ కోరుకున్నయన్నీ నెరవేరుతాయంట. చాలా చాలా మంది వస్తూ ఉంటారు. అంతేగాకుండా పున్నమి నాడు, స్వాతి నక్షత్రం నాడు గూడా ఇక్కడైతే ప్రత్యేక పూజలు చేస్తుంటారంట స్వామివారికి. ఆయన మహిమాన్వితమైన స్వామి అని జెప్పి ఇక్కడైతే చాలామంది చెప్పినారు మనకి. అంతేగాకుండా కోరుకున్న కోరికలైతే నెరవేరుతాయి. అంతే కాకుండా మనకి ప్రతి శనివారం రోజైతే అన్నదానం గూడా జేస్తారంట ఇక్కడ. ఇంకా స్వాతి నక్షత్రం రోజు చెప్పిన కదా! మంచి పూజలైతే చేస్తుంటారంట. పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రతాలు ఇలాంటివైతే చేయడం జరుగుతది. అంతేకాకుండా ఇక్కడ మనకి ఉపాలయాలు గూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! అక్కడ ఉన్న కొండ లోపల అయితే మనకు శివాలయం అయితే ఉంటది. శివుడు గూడా ఇక్కడ సాక్షాత్తమైన స్వయంభూ అని జెప్పైతే చెప్తూ ఉన్నారు. మంచిగా కొండ లోపలైతే స్వామివారు ఎట్లా అంటే మనకొక యాదగిరిగుట్ట చూస్తే ఎంత ఫీల్ అయితుంటదో, ఇక్కడ గూడా సేమ్ యాదగిరిగుట్ట తరహాలోనే స్వామివారైతే మనకి గృహలో అయితే వెలిసి ఉన్నారు. ఇక మనం అంతేకాకుండా ఇక్కడ మనకు స్వయంభు ప్రసన్నాంజనేయ స్వామివారైతే నేలపైన అంటే మనకి ఎక్కడైనా విగ్రహ రూపంలో స్వామివారు దర్శనం ఇస్తారు గదా! అలా కాకుండా ఇక్కడైతే మనకు స్వయంభు నేలపైనే స్వామివారైతే తన రూపాన్నయితే మనకు చూయిస్తారు. అది గూడా నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే నేను ఎక్కడ జూడలే యాక్చువల్లీ లైక్ నేలపైన స్వామివారు ఉండడం. ఎప్పుడైనా నేను విగ్రహ రూపంలో జూషినా గానీ, ఇట్లా నేలపైన స్వయంభూ చూడడం అంటే ఈ ఒక్క టెంపుల్‌లోనే నేను జూషినాను. అది మీరైతే రండి ఒకసారి విజిట్ జేయండి. స్వామివారి దర్శనం అయితే జేసుకోండి. స్వామివారి కృపకైతే మీరు పాత్రులు కండి. సో, ఎంత దూరం ఉండదండి మన హైదరాబాద్ నుంచి చాలా దగ్గర. ఒక హాఫ్ ఎన్ అవర్ జర్నీ అంతే ఆల్‌మోస్ట్ ఎక్కడి నుంచి పోయినా. సో, మీరు తప్పకుండా రండి, చూడండి, స్వామివారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి. ఇక మీకు వీడియో నచ్చితే తెలుసు కదా! ఒకసారి లైక్ కొట్టండి, ఒక షేర్ చేయండి, ఒక కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎన్నెన్నో వీడియోస్ అయితే మీకోసం నేను తీసుకొనొస్తాను. థ్యాంక్ యూ.